ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా రెండో టెస్ట్ మ్యాచ్లో ఇండియా 336 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి ముందు బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ఇండియాను ముందుగా బ్యాటింగ్కి ఆహ్వానించింది. ఫస్ట్ ఇన్నింగ్స్ 151 ఓవర్స్లో 587 పరుగులు చేసి ఆల్అవుట్ అయింది ఇండియా. జైస్వాల్ 87, కెప్టెన్ గిల్ 229, జడేజా 89, సుందర్ 42 పరుగులతో రాణించారు. ఇంగ్లాండ్ బౌలింగ్లో బషీర్ 3, జాస్టంగ్ 2, క్రిస్ వోక్స్ 2, రూట్, స్టోక్స్, బైడన్ ఒక్కొక్క వికెట్ దక్కించుకున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ 89.3 ఓవర్స్లో 10 వికెట్ల నష్టానికి 407 పరుగులు చేసింది ఇంగ్లాండ్. హ్యారీ బ్రూక్ 158, జేమ్స్ స్మిత్ 184 నాటౌట్తో రాణించారు. ఇండియా బౌలింగ్లో సిరాజ్ 6, ఆకాష్ దీప్ 4 వికెట్లు దక్కించుకున్నారు. 180 పరుగుల లీడ్తో థర్డ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన ఇండియా 83 ఓవర్స్లో 6 వికెట్ల నష్టానికి 427 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఇండియా బ్యాటింగ్లో రాహుల్ 55, కెప్టెన్ గిల్ 161, పంత్ 65, జడేజా 69 పరుగులు నాటౌట్తో రాణించారు. ఇంగ్లాండ్ బౌలింగ్లో బషీర్ 2, జాస్టంగ్ 2, బైడన్, రూట్ ఒక్కొక్క వికెట్ దక్కించుకున్నారు. 607 టార్గెట్తో ఫోర్త్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 68.1 ఓవర్స్లో 271 పరుగులు చేసి ఆల్అవుట్ అయ్యి 336 పరుగుల తేడాతో ఈ మ్యాచ్లో ఓడిపోయింది. ఫోర్త్ ఇన్నింగ్స్లో జేమ్స్ స్మిత్ 88 పరుగులతో రాణించారు. ఇండియా బౌలింగ్లో ఆకాష్ దీప్ 6, సిరాజ్, ప్రసిద్ధ్, సుందర్, జడేజా ఒక్కొక్క వికెట్ దక్కించుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా కెప్టెన్ శుభ్మన్ గిల్ నిలిచాడు.